లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారు కదా మ్యామ్, ఒకసారి ఆ కేస్ డిస్కస్ చేద్దాము. షీ ఈజ్ 29 years old, కేస్ ఆఫ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 4 years అవుతుంది. తన సైకిల్స్ ఎప్పుడు ఇర్రెగ్యులర్గా ఉంటాయి, వన్స్ ఇన్ 2 to 3 months వస్తాయి. సో మన దగ్గర సోఫార్ తను తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి అంటే IUI ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, కన్సీవ్ కూడా అయ్యారు. ఒక్కసారి ఇట్ ఎండెడ్ ఇన్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ, సెకండ్ టైమ్ బ్లైటెడ్ ఓవం లాగా ఎండ్ అయింది. హర్ AMH ఈజ్ 12.73. లాస్ట్ సైకిల్ కూడా మనం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది బికాస్ షీ డిడ్ నాట్ రెస్పాండ్. క్రోమోజోమల్ స్టడీ నార్మల్ వచ్చింది, హర్ ANA ప్రొఫైల్, APLA ప్రొఫైల్ కూడా నార్మల్ వచ్చింది. స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ మాత్రం రేజ్డ్ వచ్చింది. సో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏమంటారు? అంటే తనకి మెయిన్ రీజన్ ఫర్ హర్ టు ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఆ PCO వల్లనే వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఒవేరియన్ డ్రిల్లింగ్ లాప్రోస్కోపీ చేయించుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ హర్. ఎందుకంటే షీ కన్సీవ్ ట్వైస్ అంటే యూట్రస్ ఇస్ ఫైన్ హియర్. మనం జస్ట్ ఒవేరియన్ ఫ్యాక్టర్ని ట్రీట్ చేయాలి. అండ్ దట్ టు కన్సిడరింగ్ హర్ ఏజ్ బీయింగ్ 29 years, హిస్ట్రోస్కోపీ విత్ లాప్రోస్కోపీ అయితే బెటర్గా ఉంటుంది అని.